హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అక్షర క్రియేషన్ వరల్డ్. ఈరోజు సంక్రాంతి పండుగలో భాగంగా విజేత హై స్కూల్ మేడిపల్లిలో జరిగినటువంటి ముగ్గుల పోటీ, అలాగే సంక్రాంతి పండుగల యొక్క విశిష్టతను గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. చిన్నారులంతా కూడా చాలా అత్యద్భుతంగా రంగవల్లులు వేయడం జరిగింది. అసలు ఈ సంక్రాంతికి ముగ్గులను ఎందుకు వేస్తారు అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ని న్యూగా చూస్తున్నారో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు ద మెయిన్ టాపిక్. సంపదకి అధిదేవత లక్ష్మీదేవి తెల్లవారుజామున ప్రతి వీధిలోకి వస్తుందని, ఏ ఇంటి ముందైతే శుభ్రంగా తుడిచి కల్లాపి జల్లి ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని అంటారు. ఇలా ముగ్గు వేసినప్పుడు చాలాసార్లు వంగి లేవవలసి ఉంటుంది. ఫలితంగా పొద్దున్నే చక్కటి వ్యాయామము అయినట్టు ఉంటుంది. చల్లని గాలిలో చక్కటి ముగ్గు వేస్తే ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇది ఒకలాంటి యోగాసనం అని కూడా అనవచ్చు. భోగి లేదా భోగి పండుగ అనున్నది ఆంధ్రులు జరుపుకునేటువంటి ఒక ముఖ్యమైన పండుగ. పెద్ద పండుగగా జరుపుకునే 3 రోజుల సంక్రాంతి పండుగలలో మొదటి రోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా 14వ తేదీల్లో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్దిగా దూరం అవుతూ దక్షిణార్ధగోళంలో భూమికి దూరం అవడం వల్ల బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగభగ మండే చలి మంటలు వేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఎంత అత్యద్భుతమైనటువంటి చలిమంటలు వేసుకొని మహిళలందరూ, ఇక్కడ టీచర్స్ అందరూ, విద్యార్థినులందరూ కూడా చలిమంటలు వేసుకొని నృత్య ప్రదర్శన కావిస్తున్నటువంటి ఈ టాపిక్ని, ఈ విషయాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎంత ఆనందోత్సాహాలతో మైమరిచిపోయి హ్యాపీగా ఈ టైంనంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం వలన ఈ చలిని తట్టుకునేందుకు భగభగ మండే మంటలు అందరూ వేయడం జరుగుతుంది. అందువలన ఈ రోజుకి భోగి అనేటువంటి పేరు వచ్చింది. సో దానికి తగ్గట్టుగా సంస్కృతి సాంప్రదాయాలను మరవకుండా మనమందరము కూడా సంస్కృతి సాంప్రదాయాలను పాటించాలి అనేటువంటి ఉద్దేశంతో విజేత హై స్కూల్ మేడిపల్లిలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయునులు కూడా ఈ యొక్క భోగి సెలబ్రేషన్, సంక్రాంతి యొక్క 3 రోజుల పండుగను ముందుగానే ఇక్కడ గ్రాండ్గా సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది. అలాగే పండుగ యొక్క విశిష్టతను విద్యార్థులందరికీ తెలియచెప్పడం జరిగింది. అంతరించిపోతున్నటువంటి సనాతన ధర్మాన్ని, అంతరించిపోతున్నటువంటి భారతీయ సంస్కృతిని పిల్లలందరికీ చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఉపాధ్యాయులందరూ ఈ పండుగ యొక్క విశిష్టతను చిన్నారులందరికీ వివరించడం జరిగింది. సనాతన ధర్మంలో భాగంగా అంతరించిపోవద్దు, మన సంస్కృతిని తరతరాలకు చెప్పాలనేటువంటి ఒకే ఒక సంకల్పంతో విద్యార్థులందరికీ విషయాన్ని వివరించడం జరిగింది. ఇలా చూడండి, చక్కటి వేషధారణతో ఎంత అత్యద్భుతంగా ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి. సో ఈ విధంగా చిన్నారులందరూ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, ఎంత అత్యద్భుతమో సనాతన ధర్మాన్ని, మన భారతీయ సంస్కృతిని, విలువలను విద్యార్థులందరికీ తెలియచెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చిన్నారులతోని చేయించడం అనేది జరిగింది. సో ఈ యొక్క కాన్సెప్ట్ని పిల్లలందరూ కూడా మళ్ళీ ఫ్యూచర్ జనరేషన్ లోపల కూడా పాటించాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మన సంస్కృతిని మరిన్ని తరాలకు, ముందు తరాలకు కూడా తెలిపాలనేటువంటి ఉద్దేశంతో ఈ చిన్నతనం నుండే ఇటువంటివి పిల్లలందరికీ అలవాటు చేయాలని స్కూల్ లోపల సెలబ్రేషన్ చేయడం అనేది జరిగింది. ఇలా చూడండి, చక్కగా భోగి మంటలు వేసిన తర్వాత చాలా అలంకరణ గావించి పూజా కార్యక్రమాలు, ఈ భోగి మంటలు, అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటి రంగవల్లులతో మొత్తం
పాఠశాల వాతావరణమంతా కలకలలాడింది, రంగులతో రంగులమయమయ్యింది అని చెప్పుకోవచ్చు. చిన్నారులందరూ కూడా చాలా చక్కటి ప్రదర్శనతో చాలా యాక్టివ్గా ఈ రంగుల వల్లి యాక్టివిటీస్లో పార్టిసిపేషన్ చేయడం అనేది జరిగింది. సో రియల్గా ఇది చాలా చక్కటి ప్రదర్శన అనుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా విద్యార్థి దశలోపలే పిల్లలందరికీ అలవాటు పడినట్టయితే ఫ్యూచర్లో భావితరాలకు వీళ్ళు చెప్పేటువంటి భావితరాల పిల్లలకు ఈ ప్రజెంట్ జనరేషన్ పీపులే ఒక ఇన్స్పిరేషన్ కావాలనేటువంటి ఒకే ఒక థాట్తో ఈ కాన్సెప్ట్ని తీయడం అనేది జరిగింది. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్తో చాలా చక్కగా రంగువలనం చేశారు. దీంట్లో చుక్కల ముగ్గు కానీ, డిజైన్స్ కానీ, కాన్సెప్టెడ్ ఓరియంట్ కానీ, మోరల్ వాల్యూస్ని ఇన్స్పిరేషన్ చేసేటువంటి థాట్స్తో రియాలిటీని మైమరిపిస్తూ ఒక్కొక్కరికి తగ్గట్టుగా ఒక్కోరు ఒక్కొక్క క్రియేటివిటీ స్కిల్స్ లోపల వారి యొక్క టాలెంట్ని ఈ రంగుల వల్లి అనేటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు క్రియేటివిటీని చూపించడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరికి ఎగ్జాక్ట్లీగా ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, కానీ ఆ టాలెంట్ అనేది సిచ్యువేషన్కి తగ్గట్టు వస్తుంది అనడంలో ఇదే నిదర్శనం. కామన్గా ఉండే స్టూడెంట్స్ పార్టిసిపేషన్ చేయగానే ఒకరిని మించి మరొకరు ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ రంగుల వలితో ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఆశ్చర్యపరిచేలా చాలా చక్కటి ముగ్గులను వేయడం అనేది జరిగింది. అలాగే పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బహుమతుల ప్రదానం కూడా చేయడం జరిగింది. సంక్రాంతి శుభాకాంక్షలతో చిన్నారులు రెడీ చేసినటువంటి కాన్సెప్ట్ అది. అలాగే చూడండి, చిన్నారులు ఇంతమంది పార్టిసిపేట్ చేస్తే ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ న్యాయ నిర్ణేతలు నిర్ణయించి వాళ్ళకి బహుమతి ప్రదానం కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ అనేది కాకుండా ప్రతి ఒక్కరికి సేమ్ ప్రియారిటీ ఇస్తూ ఇక్కడ డిజైన్ వేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ప్రైజ్ అనుకోవచ్చు. ఎందుకనంటే ఒకరిని మించి మరొకరు వేశారు. సో వాళ్ళ యొక్క టాలెంట్కి రియల్గా అప్రిషియేషన్ చేయాలి. రెగ్యులర్గా వీళ్ళు వేసేటువంటి డిజైన్ కాదు, ఎప్పుడో సిచ్యువేషన్ తగ్గట్టుగా వేస్తారు. సో మినిమం 4th, 5th క్లాస్ చిల్డ్రన్స్ ఇంత ఎక్స్ట్రాడినరీగా వేస్తున్నారు అంటే అది మాటలతో చెప్పడానికి అతిశయోక్తి కాదు. సో రియల్గా చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సో చిన్నారులందరికీ కూడా భవిష్యత్తు చాలా బాగుండాలి అని కోరుకుందాం. ఇప్పుడు చూడండి, భోగి మంటలతో ఈ సెలబ్రేషన్ ఇంకా గ్రాండ్గా చేస్తున్నారు. భోగి మంటల కార్యక్రమం ఇప్పుడు అవుతుంది. చూడండి, సో భోగి మంటల తర్వాత నృత్య ప్రదర్శన, ఈ సంక్రాంతి పొంగల్ ఫెస్టివల్ని గ్రాండ్గా సెలబ్రేషన్ అనేది మరింత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో భోగి మంటలు అనగానే మనకు ముందుగానే ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగభగమండే చలిమంటలు వేస్తారు అని చెప్పుకున్నాం. ఉత్తరాయణం ముందు రోజుకి చలి అనేది విపరీతంగా పెరగడం వలన ఈ చలికి తట్టుకునేందుకు భోగి మంటలు అందరూ వేసేవారు. సో ఆ సనాతన ధర్మాన్ని, ఆ యొక్క సాంప్రదాయాల్ని ఇప్పటికీ కూడా మనం పాటిస్తున్నాము అని అంటే అది మన భారతీయ సంస్కృతికి మనం ఇస్తున్నటువంటి ఒక గ్రేట్ రెస్పెక్ట్గా మనం అనుకోవచ్చు. సో అది భావితరాలకు కూడా ముందుగా మనం అందిద్దాం. మన భారతీయ సంస్కృతిని తరతరాలకు చాటి చెప్పుదాం. ఎందుకనంటే ఇంత అత్యద్భుతమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలతో కూడినటువంటి ఇంత గొప్ప కల్చర్ అనేది మన ఇండియా లోపలే ఉంటుంది అని నిజంగా వరల్డ్లో ఇండియాని ఫోకస్ చేసే వాళ్ళకి ఇది స్పెషల్. ఎందుకంటే సనాతన ధర్మం ఎంత అంతరించిపోతున్నా, పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిన ఆ ఫారిన్ కల్చర్ వాళ్ళు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో మన ఇండియన్ కల్చర్ యొక్క కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, మన సంస్కృతిని ఫాలో అవుతున్నారు అని అంటే రియల్గా అవసరమని చెప్పుకోవచ్చు.
ఇది మనం అంతరించిపోతున్నటువంటి భారతీయ సంస్కృతి అని అనుకుంటున్నాము, కానీ ప్రజెంట్ మన కల్చర్ని ఇంక్రీజ్ చేస్తూ ఫారినర్స్ అందరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను అమెరికా, నెదర్లాండ్, న్యూజిలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా లాంటి వివిధ దేశాల్లో మన భారతీయ సంస్కృతిని అనుసరిస్తున్నారు అని అంటే రియల్గా మన సంస్కృతికి అలాగే మనం పాటిస్తున్నందుకు మనందరం కూడా చాలా అదృష్టవంతులుగా అనుకోవచ్చు. ఇది అంతా కూడా నాకు తోచింది చెప్తున్నాను. ఇందులో ఏదైనా మిస్టేక్ కనుక ఉంది అని మీకు అనిపిస్తే కామెంట్ లోపల తెలియచేయండి. సో ఈ సనాతన ధర్మాన్ని, సంస్కృతి సాంప్రదాయాల్ని మనం గౌరవించాలి అనేటువంటి ఒకే ఒక కాన్సెప్ట్తో నాకు నచ్చింది చెప్తున్నాను. ఇంకా మీ థాట్స్ కానీ ఇంకా ఏదైనా ఉంది అని అనుకుంటే తప్పకుండా మీరు కామెంట్ లోపల తెలియచేయాలి అనుకుంటున్నాను. సో ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ నుండి కోరుకునేది ఒకటే, నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. ఎవరైతే న్యూగా చూస్తున్నారో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మునుముందు కూడా న్యూ అప్డేట్స్తో ఎన్నో వీడియోస్తో మీ ముందు ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, భోగి మంటలు కార్యక్రమం స్టార్ట్ అయిపోయిన తర్వాత మేడమ్స్ అందరూ కూడా అలాగే చిన్నారులంతా కూడా ఇందులోపల పార్టిసిపేషన్ అయ్యి గ్రాండ్గా చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవడం అనేది జరిగింది. రియల్గా చూస్తుంటేనే చాలా హ్యాపీనెస్ని చాలా హ్యాపీగా మనకు అనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఈ కల్చర్ని పాటిస్తున్నందుకు చెప్పడానికి నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. సో ఈ విషయాన్ని, ఈ యొక్క కాన్సెప్ట్ని, ఈ యొక్క కల్చర్ని మనం పాటిస్తున్నందుకు రియల్గా అప్రిషియేట్ చేయాల్సింది అందరినీ. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోని ఎండ్ దాకా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.